కొంతమందికి చెత్త సంచి నుండి చెత్తను తీయడం అనేది ఒక నిమిషంలో చేసే పని. నాకు ఇది దాదాపు అసాధ్యమైన పని. ఇజ్రాయెల్ రాష్ట్రంలో నేను వికలాంగుల జనాభాలో భాగం. వారు ప్రతిరోజూ శారీరక మరియు మానసిక పరిస్థితిని ఎదుర్కొంటారు. ఇది సాధారణ పనులను కష్టతరం చేస్తుంది. లేవడం, వ్యవస్థీకృతం చేయడం, మరియు కొన్నిసార్లు ఇంట్లో అత్యంత ప్రాథమిక పనులను కూడా చేయడం. నా అపార్ట్మెంట్ నుండి చెత్తను తీయడం నాకు చాలా కష్టంగా ఉంది. నేను వివిధ ఏజెన్సీలు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు మరియు లాభాపేక్షలేని సంస్థలను సంప్రదించడానికి ప్రయత్నించాను. కానీ ఆచరణలో నన్ను ఒక ఏజెన్సీ నుండి మరొక ఏజెన్సీకి పదేపదే పంపబడుతున్నాను. నిజమైన పరిష్కారం లేకుండా. ఈలోగా జీవితం కొనసాగుతుంది. మరియు కష్టం అలాగే ఉంది. నేను వైకల్య పెన్షన్పై మాత్రమే జీవిస్తున్నాను. కాబట్టి అటువంటి ప్రాథమిక విషయాలలో నాకు సహాయం చేయడానికి ప్రైవేట్ కంపెనీకి చెల్లించే అవకాశం నాకు లేదు. ఈ వీడియో ఫిర్యాదు చేయడానికి కాదు, కానీ ఒక వాస్తవికతను వెలుగులోకి తీసుకురావడానికి ఉద్దేశించబడింది. వికలాంగులు ఇతరులు గమనించని రోజువారీ ఇబ్బందులను ఒంటరిగా ఎదుర్కొనే వాస్తవికత. బహుశా పరిష్కారం సమాజంలో ఉండవచ్చు. ఒక చిన్న స్వచ్ఛంద ప్రాజెక్టులో కావచ్చు. బహుశా ఎక్కువ అవగాహనతో కావచ్చు. ఎవరికైనా పరిష్కారం, చొరవ లేదా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా మంచి పొరుగువాడు తెలిస్తే నేను వినడానికి ఇష్టపడతాను. కొన్నిసార్లు పెద్ద మార్పు చిన్న సహాయంతో ప్రారంభమవుతుంది.